రాజకీయాల్లో ప్రత్యర్థులు ఒకరినొకరు విమర్శించుకోవడం మనం రోజు చూస్తూ ఉంటాం. కానీ మోదీ ప్రభుత్వానికి అతిపెద్ద విమర్శకులలో ఒకరైన ఒక ప్రత్యర్థి పార్టీ నాయకుడే మన ప్రధాని మోదీని పొగడ్తలతో ముంచెత్తితే ఎలా ఉంటుంది? ఆ మాటలే ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. జమ్మూ అండ్ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తలుచుకుని ఉంటే మమ్మల్ని అంటే జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాన్ని సులభంగా మోకాళ్లపై కూర్చోబెట్టగలదు. వాళ్ళు చేయాల్సిందల్లా ఒక్కటే, మాకు రావాల్సిన నిధులను ఆపేయడం. కానీ వాళ్ళు దానికి పూర్తిగా వ్యతిరేకంగా పనిచేశారు. India to bring my government to its knees. All they had to do was choke us of funds at the end of the year. But they actually did the opposite of that. ఇంకా కొనసాగిస్తూ, బడ్జెట్ లో కేటాయించిన నిధుల కంటే ఎక్కువ నిధులను కేంద్ర ప్రభుత్వం మాకు ఇచ్చింది. అందుకే ఈ విషయంలో ఫిర్యాదు చేయడానికి నా దగ్గర ఒక్క కారణం కూడా లేదు అని స్పష్టంగా చెప్పారు. They gave more money to my government at the end of last year. Then was actually part of the budget. ఒక్కసారి మీరే ఆలోచించండి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత నిత్యం బీజేపీపై, మోదీపై విమర్శలు చేసే ఒమర్ అబ్దుల్లా నోటి నుండి ఈ మాటలు రావడం ఎంత పెద్ద విషయం. రాజకీయ వైరం ఉన్నప్పటికీ అభివృద్ధి విషయంలో నిధుల కేటాయింపులో మోదీ ప్రభుత్వం ఎలాంటి వివక్ష చూపలేదని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. ఇదే కదా నిజమైన రాజకీయం అంటే. రాజకీయ ప్రత్యర్థులే ప్రభుత్వ పనితీరును మెచ్చుకునేలా చేయడమే నిజమైన విజయం. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? ఒమర్ అబ్దుల్లా నిజాయితీగా నిజాన్ని ఒప్పుకున్నారా, లేక దీని వెనుక వేరే రాజకీయ కోణం ఏమైనా ఉందా? కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ అరుదైన రాజకీయ సందర్భం గురించి అందరికీ తెలియచేయడానికి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్.